ప్రెజెంట్ వల్లభనేని వంశీని అయితే కస్టడీలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు హైకోర్టు ఆయన ఏదైతే డిమాండ్లు కోరుకున్నారో వాటిని అన్నిటికీ కూడా మేము దీంట్లో ఏది నెరవేర్చము అని ఖరాఖండిగా చెప్పేసింది. ఆయన కొన్ని స్పెషల్ ట్రీట్మెంట్ కావాలి, స్పెషల్ వసతులు కావాలని కూడా అడిగారంట. అసలు ఏమేమి అడిగారు ఏంటి? సో ఖచ్చితంగా ఆయనకు ఒక అంటే బయట ఫైనాన్షియల్గా కొంచెం స్టెబిలిటీ ఉంది కాబట్టి సో జైల్లో కూడా సౌకర్యాలు ఉంటాయని ఆయన అయితే భ్రమలో ఉన్నట్టున్నారనమాట. సో తప్పులు చేసే ముందు అవన్నీ ఆలోచించారు. ఎందుకంటే తప్పు మనకు దగ్గర డబ్బు ఉంది అని అహంతో పోలీసులు మనల్ని ఏం చేయలేరని ఒక ఇదితో ఆ విర్రవేగడం అనేది అందరికీ ఉంటుందన్నమాట, కామనే. సో మరి వంశీ గారు కూడా తనకున్న అండబలం కానీ డబ్బు బలం కానీ అన్నీ చూపించుకొని చేయాల్సినవన్నీ చేసేసారు. మరి ఇప్పుడు జైలుకి వెళ్ళిన తర్వాత సౌకర్యంగా ఉంటుందిలే, పోలీసు వాళ్ళంతా మనవాళ్ళేలే, విజయవాడ మందేగా అనే ఇదితో ఉన్నారనమాట. సో మరి 14 రోజులు రిమాండ్ పడిన తర్వాత ఆయన కోరుకున్న కోరికలు ఏంటంటే మంచి ఇంటి భోజనం ఉండాలి, నాకు ఏసీ రూమ్ కావాలనే విధంగా అడిగారనమాట. సో ఇదేం ఫారిన్ జైలు కాదు, ఇక్కడ మనం ఎలా ఉంటాయో వసతులు మేము ఏది పెడితే అదే తినాలి, ఏ రూమ్ ఇస్తే అదే తీసుకోవాలని చెప్పి పోలీసులు అయితే కరాఖండిగా చెప్పారనమాట. సో మరి వాళ్ళ లాయర్లతో ముందస్తు బెయిల్ ఏదైతే ఆ బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ కోసం ట్రై చేశారో అదైతే కోర్టు రద్దు చేసిందనమాట. ఎందుకంటే ఇతను చేసిన దానికి నిర్ధారణ ఉంది కాబట్టి ఖచ్చితంగా మేమైతే బెయిల్ ఇవ్వలేమని చెప్పి హైకోర్టు చెప్పేసింది అనమాట. సో మరి ఇంకా అక్కడి నుంచి చుక్క ఎదురైందని చెప్పాలి ఆయనకి. మళ్ళీ కుదిరితే మీకు ఎస్సీ ఎస్టీ కేసు కూడా పడింది కాబట్టి ఆ కోర్టులో సపరేట్ కోర్టు ఉంటుందన్నమాట, అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి బెయిల్, వాళ్ళు ఇస్తారంటే తీసుకోండి, మేము కాదనమని చెప్పి పోలీసులందరూ కూడా ఒక రిక్వెస్ట్ అయితే చెప్పారన్నమాట లాయర్స్కి. సో మరి ఆ లాయర్స్ ఏం చేస్తారు, మరి ఎస్సీ ఎస్టీ దాంట్లో కూడా మెయిన్ కేసు అతన్ని కిడ్నాప్ చేశారనే కదా, అంత అతనికి ఏమన్నా అయి ఉంటే ఏం జరిగేది. మరి ఇప్పుడు ఈ రోజుల్లో వాళ్ళని ఆ డబ్బు ఉందని ఇబ్బంది పెట్టడమే కదా ఇట్లా రాజకీయ నాయకులను చేస్తుంది. సో మరి అట్లాంటి వాళ్ళు కానీ దొరికారు అంటే మరి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాల్సిందే. సో మరి మీరు అన్నట్టు స్పెషల్ ట్రీట్మెంట్ ఏమి ఇవ్వరు, కానీ అంటే నేను విన్న ప్రకారంగా మనకు సోషల్ మీడియాలో కానీ ఎక్కువ మట్టికి వింటూ ఉంటాం కదా, అరే పలానా ఎమ్మెల్యే పోయారంటే వాళ్ళకి ఫోన్లు ఇవ్వడము, పర్సనల్ అక్కడ ఒక అసిస్టెంట్ లాంటి వాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళడం. ప్రతి వ్యవస్థలో కూడా అమ్ముడిపోయే వాళ్ళు ఉంటారు. అమ్ముడిపోయే వాళ్ళని బాగు చేయడానికి ఇప్పుడు ఒక కానిస్టేబుల్ ఉంటాడు, అతనికి ఏదో ఒక అవసరం ఉంటుంది, సార్ ఫోన్ అరేంజ్ చేస్తా అని చెప్పి కొంత పేమెంట్ మాట్లాడుకుని అది చేసి పెడతారనమాట. సో ఇక వాళ్ళని మరి ఇంటి దొంగ ఈశ్వరుడు కూడా పట్టలేడు కాబట్టి ఆ పోలీసు ఎవరైతే ఇన్ఛార్జెస్ ఉంటారో వాళ్ళు ఆ కానిస్టేబుల్స్ ఎవరైనా హెల్ప్ చేసినా వాళ్ళకి చేయడానికి ఏం లేదు. సో ఆ చిన్న చిన్న ఫోన్ కాల్స్లో ఈయన చర్చలు చేసుకుని లాయర్లతో మాట్లాడుకోవడం, ఫ్యామిలీతో మాట్లాడుకోవడం చేసుకుంటారు. సో అవి కొంచెం కాస్ట్లీ ఫోన్ కాల్స్ అనుకోండి. సో వాటికి అవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి కదా, దానికి అది సీఎం వెళ్ళినా పిఎం వెళ్ళినా ఎవరు వెళ్ళినా కూడా అవన్నీ జరిగితే ఖచ్చితంగా ఈయనకి ఫ్యూచర్లో ఎక్కువగా అంటే పడాల్సిన శిక్ష కంటే తక్కువ పడుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. అది అతను తెలివితేటలు బట్టి ఉంటుంది బయటకు రావడం అనేది. తప్పు చేసినప్పుడు ఆలోచించాలి, అంటే మనం ముందు జైలుకి వెళ్తే ఎట్లా అనేది కూడా ఆలోచించుకుని అక్కడ నుంచి బయటపడే మార్గాలు కూడా ఎత్తుక్కున్న వాడే పైకి వస్తాడు తప్ప ఖచ్చితంగా జైల్లో ఇరుక్కుపోయేవాడికి ఏమి చేతగానట్టే.